సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 107. సాహో సంజయ్ భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభను ఘనంగా నిర్వహించి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మున్నూరు కాపు ముద్దుబిడ్డ బండి సంజయ్ తన సత్తా చాటుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనాయకుల నుంచి వేదికపైనే భళా బండి సంజయ్ అని ప్రశంసలు అందుకున్నారు. దొరగడిలో బందీగా ఉన్న నా తెలంగాణ తల్లిని విడిపిస్తానని ఆవేశంగా ప్రసంగిస్తూ సంజయ్ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి తెలంగాణవాదిని కదిలించింది. ఈ సభతో బండి సంజయ్ చాలామందికి అభిమాన నాయకుడయ్యాడు. తెలంగాణలో ఎందరో మున్నూరు కాపు నేతలు తమ పార్టీల కొరకు నిబద్ధతతో పనిచేసినప్పటికీ అందలాలు దక్కడం లేదు. రెడ్డి, వెలమ నాయకులు తమ మధ్య అభిప్రాయ భేదాలు, పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కుమ్మక్కై ఇతరులకు అన్యాయం చేస్తూ వచ్చారు. పి శివశంకర్, అరిగల రాజారాం విషయంలో అదే జరిగింది. డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చినా మొండి చెయ్యే ఎదురైంది. వి హనుమంతరావు, కె కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన సీఎం పదవికి వారిని కనీసం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. నిజామాబాద్కు చెందిన అరిగల రాజారాం ముఖ్యమంత్రి కాదగ్గ నాయకుడు. అయితే ఆయన ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంతకు వారం ముందే ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్న కార్లలో ఆయనదొకటి. దాని కొద్ది రోజుల ముందటే ముఖ్యమంత్రి ఎప్పుడవుతారు అని అడిగిన విలేకరులతో మన పేరు పక్కన రెడ్డి అనే తోకలేదు కదా అని వ్యంగ్యబాణం విసిరాట. టి అంజయ్య బీసీ సీఎం కాలేదా అని అమాయకంగా అడిగిన విలేకరికి అంజయ్య బీసీ కాదు, మన్ను కాదు, అతని అసలు పేరు రామకృష్ణారెడ్డి అని కుండబద్దలు కొట్టారట. దశాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా రాజారాం రోడ్డు ప్రమాదంపై అనుమానపడే వాళ్లున్నారు. నేతాజీ మరణం పైన శంకలు శాశ్వతంగా ఉండిపోయినట్లే మన మహానేత అరుగుల రాజారాం మరణం పైన కూడా అంతే సందేహాలు, అవే శంకలు. బండి సంజయ్ రూపంలో కాపులకు, మున్నూరు కాపులకు ఇన్నేళ్లకు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాజ్పేయి, ఎల్కే అద్వానీ స్థాయి అగ్రనేతలు వచ్చినప్పుడు సైతం ఇంత భారీ సభ లేదు. సంజయ్ నిర్వహణ సామర్థ్యానికి అధిష్టానం ప్రసన్నమైంది. నిజాయితీ, నిబద్ధతలతో పార్టీ శ్రేణుల్లో ప్రియమైన నాయకుడిగా మారాడు. కొసమెరుపు ఏమిటంటే సభకు వచ్చిన వాళ్ల సగటు వయసు 25 ఏళ్లు. అంటే సంజయ్ సైన్యం ఆయన నాయకత్వాన్ని చిరంజీవం చేస్తాయనడం కేవలం మన ఆశ మాత్రమే కాదు, అది వాస్తవం కూడా. ఈ సందర్భంగా బండి సంజయ్ కి శుభాకాంక్షలు. ఇట్లు మీ గాళ్ల సుబ్రహ్మణ్యం. Please subscribe our channel.